గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం మాత్రం కంటి తుడుపుగా సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకుంటోంది. తమ కష్టాలు చెప్పుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ దక్కలేదు. పైగా కష్టాలు అలవాటు చేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ ప్రభుత్వం రైతుల వైపా, వ్యాపారుల వైపా? ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులు తీవ్ర కష్ట నష్టాలతో అల్లాడుతున్నారు. జులై నుంచి క్రాప్ హాలిడే నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో మత్స్య శాఖ ఆక్వా రైతులతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో ఆక్వా రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోటి ఆశలతో వచ్చిన ఉమ్మడి జిల్లాల ఆక్వా రైతులు మీటింగ్ జరిగిన తీరుతో తీవ్ర నిరాశ చెందారు. వారి సమస్యలకు ఏదో ఒక పరిష్కారం చూపిస్తారనుకుంటే పుండు మీద కారం చల్లి వెళ్లారు. సమావేశంలో పాల్గొన్న భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పవర్ సబ్సిడీ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాను ఒప్పుకోక తప్పలేదు. ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన యూనిట్కు ₹1.5 రేటు అమలు కావడం లేదని ఆయనే స్వయంగా చెప్పారు. పైగా ఫీడ్ బస్తా తయారీకి కేవలం 70 నుంచి 80 రూపాయలు అవుతుంటే రైతుల వద్ద 2500 వసూలు చేస్తున్నారని భీమవరం జనసేన ఎమ్మెల్యే చెప్పారు. 70 నుంచి 80 రూపాయలు ఖర్చు అయ్యే ఫీడ్ బస్తాని 2500 రూపాయలు అమ్ముతున్నారు. 2500. దాని మీద నియంత్రణ తీసుకురావాలి. ప్రభుత్వం ₹1.5కే యూనిట్ ఇస్తుందని చెప్పి అనౌన్స్ చేస్తుంది. పేమెంట్ చేసేటప్పటికి ₹2.40 కట్టవలసి వస్తుంది. అమెరికా సుంకాల పేరుతో ఫీడ్ సీడ్ కంపెనీలు ఎక్స్పోర్టర్స్ దోచుకుంటున్నారని, ఆక్వా సంక్షోభంలో రైతుల పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని సమావేశంలో పాల్గొన్న నేతలకు ఆక్వా రైతులు మొరపెట్టుకున్నారు. 100 కౌంట్ సాకుతో 40-60 కౌంట్ రొయ్యల కొనుగోలులో ఎక్స్పోర్టర్స్ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు ఫీడ్ కంపెనీ నుంచి తక్కువ ధరకు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాఫియాగా మారి దోచుకుంటున్నారని రైతులు మండిపడ్డారు. ఆక్వా రైతులు చేసిన విన్నపాలకు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో రైతులు తెల్లముఖాలు వేశారు. టీడీపీకి చెందిన రైతులు కూడా రఘురామరాజు చెప్పిన దానికి ముఖాలు మార్చుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులకు ఏదో మేలు జరుగుతుందని ఆశించకండి అనే విధంగా ఆయన చెప్పడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము తమ బాధలు చెప్పుకునేందుకు వస్తే కనీసం తమ మాట కూడా వినలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మీటింగ్ వస్తే రఘురామకృష్ణరాజు గారు ఈ రేట్లు ఆక్వా రేట్ అడగండి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, కరెంట్ సబ్సిడీ గురించి అడిగితే డబ్బులు లేవు, మీరు ఏం మాట్లాడకండి అని మా ప్రయత్నం చేస్తున్నారు, కానీ మాకు మైకులు ఇవ్వట్లేదు. మొత్తం మీద సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతులు ఏదో మంచి మాట వినవచ్చని ఆశించారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన సమావేశం పూర్తిగా ఏకపక్షంగా వ్యాపారులకు అనుకూలంగా జరిగిందని ఆక్వా రైతులు మండిపడుతున్నారు.